దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ఈనాటి వాక్య ధ్యానాంశము, వారిని అగ్నిలో నుండి బయటకు లాగండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యూదా రాసినటువంటి పత్రిక ఒకే ఒక అధ్యాయం, అందులో 22వ వచనం మనం చదువుకుందాం. సందేహపడు వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, వాక్యమైన మా యేసు నీకు వందనాలు తండ్రి. అయా, మీరు మాట్లాడండి, నన్ను మీరు మరుగు చేయండి ప్రభు. మీ స్వరమును వినిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభు. నీకు స్తోత్రములు తండ్రి. నేను మాట్లాడితే ఎవరు వినరు, అది ఎవరికి ప్రయోజనకరం ఉండదు తండ్రి. అయా, నీ మాట అగ్ని వంటిదని సెలవించినవు ప్రభా. నీ మాట సుత్తి వంటిదని సెలవించినవు ప్రభు. అయా, మీరు శుద్ధిగా మాట్లాడండి నాయనా, మీరు మహిమ పొందుకోమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొంచు ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్న నా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. రెండు చేతులు గట్టిగా పైకెత్తి దేవునికి గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. మంచిది. కూర్చున్న మీ అందరికి కూడా ప్రభునామమున నేను శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. చదవబడినటువంటి లేఖన భాగం, సాక్షాత్తు నా తండ్రి అయినటువంటి దేవుడు కొందరినైనను మీరు అగ్నిలో నుంచి లాగినట్టు వారిని లాగండి. మనము ఒక వ్యక్తి అగ్నికి ఆహుతి అవుతున్నప్పుడు తప్పించేందుకు శత విధాల మనం ప్రయత్నం చేస్తాం. ఉదాహరణకు, ఒక ఇల్లు కాలిపోతుంది అనుకుందాం, ఒక బిల్డింగ్ కాలిపోతుంది అనుకుంటున్నాం. ఆ టైంలో మనం చేయవలసిన ప్రయత్నం తప్పకుండా చేస్తాం. ఎలాగైనా వాళ్ళని మనం రక్షించాలి, ఎలాగైనా ఆ ఇంటిలో నుంచి కిటికీలు పగలగొట్టైనా వారిని మనము బ్రతికించాలి అనే తపన మనకు ఉంటుంది. అలాగే ఇప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు కూడా ఏమంటుండంటే, కొందరినట మీరు అగ్నిలో నుండి లాగినట్టు వారిని లాగండి అని వాక్యం సెలవించింది. ఎక్కడ ఈ అగ్ని, ఏ అగ్నిలో నుంచి వారిని మనం బయటకు లాగాలి? మార్కు సువార్త 9వ అధ్యాయం, మార్కు సువార్త 9వ అధ్యాయం 48వ వచనం చూసుకుందాం. 9:48. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. ప్రియ దేవుని బిడ్డ, ప్రభువైన యేసు క్రీస్తులో చెప్పినటువంటి మాట, నరకమున పురుగు చావదు, నరకమున అగ్ని ఆరదు. మానవుని యొక్క ఎత్తు చిత్తు 5 అంగుళాల నుంచి 7 అంగుళాలు ఉండొచ్చు, ఇంకా 8 అంగుళాలు కూడా ఉండవచ్చు. కానీ ఆరని అగ్ని అది 12 అంగుళాల పైకి మించిగా ఆ యొక్క అగ్ని మండుతుందట. అలాంటి అగ్నికి ఎవరయ్యా ఆహుతి అయ్యేది అంటే, మారు మనస్సు లేకుండా భూమి మీద బాప్తిసం పొందుకోకుండా ఆ మనిషి కనుక చనిపోతే ఆ మనిషి వెళ్ళేది ఎక్కడికంటే, ఆరని అగ్ని అనేది ఒక స్థలం ఉంది. అది పాతాళం, అది నరకం. ఆ నరకములో చేరబోయే ముందు, ఆ అగ్నికి ఆహుతి కాకమునుపు కూర్చుండినటువంటి నీవు వారిని మీరు కొందరినైనను అగ్నిలో నుంచి లాగినట్టు వారిని లాగండి అని వాక్యం సెలవిచ్చింది. మనం ఎలాగో వారిని లాగగలం? పాతాళం వెళ్తున్నటువంటి వారిని మనం ఎలా లాగగలం? మండుచున్న నరకముల నుంచి ఎలాగో వారిని మనం తప్పించగలం? మరి ఎందుకు చెప్పాడు కొందరినైనను మీరు అగ్నిలో నుంచి లాగినట్టు లాగుడే? ఈ మాటలు చాలా విచిత్రంగా ఉంటాయి. అందులో నుంచి
మనం ఎలా లాగగలం? అందులో నుంచి లాగే శక్తి నీకే ఉన్నది. ఎందుకు చెప్పాడు మనకు? కొందరి నైనను మీరు అగ్నిలో నుంచి లాగినట్టు మీరు లాగండి అని వాక్యం సెలవిచ్చింది. ఎలా లాగాలో తెలుసా? యెషయా గ్రంథం 59వ అధ్యాయం 16వ వచనం మనం చదువుకుందాం. చూడండి, సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను. చూడండి, మధ్యవర్తి లేకుండా చూచి చూసారా? ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచాడట మొదటిగా. రెండవది, మధ్యవర్తి లేకుండా చూచి ఆయన ఆశ్చర్యపడిపోయానని వాక్యం సెలవిస్తుంది. మధ్యవర్తి ఎవరికి కావాలి అంటే, ఒక అవిశ్వాసి కొరకు విశ్వాసి అయినటువంటి మనము మధ్యవర్తిగా ఆ వ్యక్తి కొరకు మనము ప్రార్థన చేయాలి. ఎవరి కొరకు అంటే, ఎవరైతే భూమి మీద రక్షణ లేక నశించిపోతున్నారో వారి కొరకు మనం ఏం చేయాలంటే, మధ్యవర్తిగా ఉండి మనము వారి కొరకు మనం ప్రార్థన చేస్తే రక్షించేవాడు ఎవడు అంటే, నా ప్రభువైన యేసు క్రీస్తుల వారు రక్షిస్తాడు. ఇప్పుడు ఏం చేశాడు ప్రభు అంటే, ఒక వ్యక్తిని నేను రక్షించాలంటే, ఈరోజు నీ కుటుంబంలో కావచ్చు, ఈరోజు మీ తల్లి కావచ్చు, ఈరోజు మీ తండ్రి కావచ్చు, ఎవరైతే ప్రభు సన్నిధిలో రక్షణ లేక ఉన్నారో వారి కొరకు ప్రభు ఏమంటుందంటే, నేను రక్షిస్తా. సంరక్షకుడు లేకపోతే నేను చూస్తున్నాను, కానీ నేను రక్షించాలనుకుంటున్నాను. నేను రక్షించాలంటే నువ్వు మధ్యవర్తి ఉండి ఆ వ్యక్తి కొరకు నువ్వు ప్రార్థన చేస్తే నేను వారిని రక్షిస్తాను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. నేను కొంచెం మందిని చూపిస్తాను, వారు ఎందుకు మధ్యవర్తులుగా ఉండి వారి వరకు ప్రార్థించారు. ఈ వాక్యము మీకు అర్థం కావాలంటే, బైబిల్లో ఎవరైనా మధ్యవర్తులుగా ఉండి వారి కొరకు ప్రార్థించిరా అన్నాడు కదా. మధ్యవర్తి లేకపోకుండా చూచి నేను ఆశ్చర్యపడిపోతున్నాను. నేను రక్షించాలని ఉంది కానీ ఒకరి కొరకు మొరపెట్టేవాడు లేడట. వాక్యం సెలవిస్తుంది. ఆదికాండం 19వ అధ్యాయం 29వ వచనం చదువుకుందాం. ఆదికాండం 19వ అధ్యాయం. చూడండి, దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు, చూడండి, దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకొని లోతు కాపురమున్న పట్టణములను నాశనము చేసినప్పుడు, ఆ నాశనము మధ్యన లోతు నశించకుండా అతనిని తప్పించెను. హల్లెలూయా. అబ్రహాము మధ్యవర్తిగా దేవుని దగ్గర ప్రార్థించాడు. అయ్యా, సొదొమ గొమొర్రా పట్టణాలను మీరు నాశనం చేస్తానంటున్నారయ్యా. ఎంతమంది నీతిమంతులు ఉంటే నువ్వు ఆ పట్టణాన్ని రక్షిస్తావు? అయ్యా, నేను తెగించి నీ దగ్గర ప్రార్థన చేస్తున్నానయ్యా అంటాడు అబ్రహాము. అయ్యా, 55 మంది కనుక అక్కడ నీతిమంతులుంటే ఆ పట్టణాన్ని కాల్చకుండా రక్షిస్తావా? 50 మంది నీతిమంతులుంటే ఆ పట్టణాన్ని రక్షిస్తావా? 40 మంది ఉంటే నీతిమంతులు రక్షిస్తావా? అయ్యా, 30 మంది ఉంటే రక్షిస్తావా? అయ్యా, 20 మంది ఉంటే రక్షిస్తావా? అయ్యా, ఇంకొకసారి ఇక నేను తెగించి ప్రార్థన చేస్తున్నానయ్యా. అక్కడ ఒకవేళ 10 మంది నీతిమంతులు ఉంటే ఆ నీతిమంతులను బట్టి ఆ పట్టణాన్ని రక్షిస్తావా అని అబ్రహాము తెగ ప్రశ్నలు వేస్తూ ప్రభు దగ్గర ప్రార్థిస్తా ఉన్నప్పుడు, అవునయ్యా, 10 మంది నీతిమంతులు ఉన్నా కానీ ఆ పట్టణాన్ని నేను రక్షిస్తాను. గొమొర్రా పట్టణాలు నశించిపోయినాయి. ఆ ప్రాంతంలో ఒక నీతిమంతుడు ఉన్నాడు, ఆయన పేరు లోతు. ఆ లోతు కొరకు అబ్రహాము ప్రార్థించాడు. అయ్యా, సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం అయిపోతున్నాయి, వాస్తవమే. అక్కడ నా బంధువు ఒకడు ఉన్నాడయ్యా, నీతిమంతుడు. ఆ పరిస్థితిలో దేవుని సన్నిధిలో ప్రార్థించాడు అబ్రహాము. ఏమంటాడు తెలుసా? ఆదికాండం 18వ అధ్యాయానికి వచ్చినట్టుంటే 10
అప్పుడు యెహోవా నేను చేయబోవు కార్యము అబ్రాహామునకు దాచెదనా సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేసేందుకు వెళ్తుంది. ఆ విషయం అబ్రాహామునకు నేను దాచేదనా అంటున్నాడు. అబ్రాహామునకు దాచెదను అడిగినప్పుడు అబ్రాహాము అంటున్నాయ్యా, నీతిమంతుడు కదా ప్రభువా, ఆ సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనము చేసినప్పుడు అబ్రహాము చేసిన ప్రార్థన అతడు జ్ఞాపకము చేసుకొని లోతు నశించకుండా అతనిని అక్కడి నుంచి తప్పించెను. హల్లెలూయా. ఒక వ్యక్తి కొరకు నువ్వు మధ్యవర్తిగా ప్రార్థన చేయడం మొదలు పెట్టు. అబ్రహాము లోతు కొరకు దేవునికి మధ్యవర్తి ఉండి ప్రార్థన చేశాడు. ప్రార్థన విన్నటువంటి దేవుడు లోతును నశించకుండా అతనిని తప్పించెను అని వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, ఎంతమంది కొరకు ఎంతమంది ప్రార్థన చేస్తూ ఉన్నారు. సంరక్షకుడు లేకపోకుండా చూసి ఆయన ఆశ్చర్యపడిపోతూ ఉన్నాడు. నేను రక్షించాలనుకుంటున్నాను భూమి మీద మనుషులను, కానీ ఒకడు ప్రార్థన చేసినట్టు నాకు దొరుకుతాడని చెప్పేసి అంటా ఉన్నాడు. ఇంకొక మాట కూడా చూపిస్తాను. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 47వ వచనం నుంచి 49వ వచనం వరకు చూడండి. మోషే చెప్పినట్టు అహరోను వాటిని తీసుకొని సమాజము మధ్యకు పరిగెత్తిపోయినప్పుడు తెగులు జనులలో మొదలు పెట్టి ఉండెను. కాగా అతడు ధూపము వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. అతడు చచ్చిన వారికి బ్రతికి ఉన్న వారికి మధ్య అండర్లైన్ చేసుకోండి, మధ్యను నిలవగా తెగుళ్ళు ఆగిపోయెను. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, మోషే సంఘములో దేవుని కోపం దిగి వచ్చింది. ఆ విషయం మోషేకు తెలుసు. అహరోను, నువ్వు ధూపర్తిని పట్టుకోనయ్యా, ఆయన కోపము దిగి వచ్చిందయ్యా, ఎలాగలగైనా ఇదిగో నువ్వు సాగిల పడయ్యా, వారికి మధ్యవర్తిగా ఉండయ్యా, నువ్వెన్నా. అహరోను ధూపర్తిని పట్టుకొని అతడు ధూపము వేయగా మధ్యవర్తి ఉన్నాడు. మండుచున్న అగ్ని దిగి వచ్చింది. జనులు నశించిపోతా ఉన్నారు. ఎలాగైనా మోషేకు ఆశ, నా సంఘాన్ని కాపాడుకోవాలి, నా సంఘాన్ని బ్రతికించుకోవాలి. ఆయన కోపము దిగి వచ్చింది. వీరి సనుగులు ఎక్కువైతా ఉన్నాయి. ఇదిగో ఆయన కోపము దిగి వచ్చిందయ్యా, నీ ధూపర్తిని పట్టుకొని వెళ్ళి వారికి మధ్యలో సాగిలపడు. ఆయన ధూపర్తి పట్టుకొని ప్రార్థించినప్పుడు వారి మధ్యలో తెగుళ్ళు ఆగిపోయినని వాక్యం సెలవిచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ధూపర్తి, ధూపం అనగా ప్రార్థన. 141వ కీర్తన 2వ వచనం చూద్దాం. 141వ కీర్తన 2వ వచనం మనం చూద్దాం. చూడండి, నా ప్రార్థన ధూపం వలెను. చూడండి, నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యము వలె ఉన్నది. హల్లెలూయా. ధూపం అనగా ప్రార్థన. ప్రార్థన ధూపం దావీదేస్తా ఉన్నట్టే, అయ్యా ధూపం వేయ్యా, ధూపం పట్టుకొని పరిగెత్తు. వారికి దేవునికి మధ్యవర్తిగా అహరోను ధూపర్తి పట్టుకొని ప్రార్థించినప్పుడు అక్కడ తెగుళ్ళు ఆగిపోయినాయి. హల్లెలూయా. దేవుని బిడ్డ, మధ్యవర్తి లేకుండా చూసి నేను ఆశ్చర్యపడిపోతునే. మధ్యవర్తి ఒకడు కావాలి. నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థించే సంఘం ఒకటి కావాలి. కొందరినైనా నువ్వు మీరు అగ్నిలో నుంచి లాగినట్టు లాగుడే. సంఘమా, మధ్యవర్తిగా ఈరోజు నువ్వు దేవునికి మానవులకు మధ్యవర్తి ఉండి నువ్వు ప్రార్థన చేయడం నేర్చుకో. కొందరిని నువ్వు అందరినీ రక్షించలేవు, కానీ నీ చేతనైన కాడికి కొందరినైనా నువ్వు
అగ్నిలో నుంచి లాగినట్టు వారిని లాగండి అని వాక్యం సెలవించింది. ఆదికాండం 20వ అధ్యాయం 12వ వచనం, 18వ వచనం చూద్దాం. ఆదికాండం 20:18. అబ్రహాము భార్య అయిన శారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసి ఉండెను. ఎందుకు ప్రతి గర్భము అబీమెలెకు ఇంటిలో మూసివేయబడ్డది? అబ్రహాము యొక్క భార్య అయినటువంటి శారాను అందంగా ఉందని తీసుకొని తన ఇంట్లో పెట్టుకున్నాడు. దేవుడు పాపము చేయకుండా అడ్డుపడ్డాడు. అతడు ప్రవక్త, ఆయన భార్యను తిరిగి అప్పగించుమో, నీ కొరకు అతడు ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు చదువు, ఇదే అంటే 17వ వచనం చదువు. అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను. తప్పు చేసింది అబీమెలెకు అయితే ప్రార్థన అబ్రహాము ఎందుకు చేయాలి? శిక్షించని దేవుడైతే అబ్రహాము ఎందుకు ప్రార్థన చేయాలి? ఇప్పుడు అబ్రహాము అంటాడు, మధ్యవర్తిగా అబ్రహాము ప్రార్థన చేశాను. అబ్రహాము ప్రార్థన చేసినప్పుడు అబీమెలెకు ఇంటిలో మూయబడిన గర్భాన్ని అతడు తెరిచెను, అతడు బాగు చేసెను. హల్లెలూయా. మధ్యవర్తిగా ఉండడం నేర్చుకో ఒకరి కొరకు. తప్పు చేసింది అబీమెలెకే, శిక్షించేది దేవుడైతే మధ్యవర్తిగా అబ్రహాము ఎందుకు ప్రార్థన చేయాలి? సగమా ప్రతిరోజు సంఘాన్ని ప్రభు దగ్గరికి తీసుకొని వస్తా. పొద్దున లేవగానే, ప్రభువా మాకు ప్రేమించిన ఈ బెత్లెహేము నివసించిన సంఘమయ్యా, సంఘంలో ఉన్న బిడ్డలు ఎక్కడ పడిపోయారో మాకు తెలియదు నైనా, పిల్లల్ని నీ వద్దకు తెస్తున్నాను ప్రభువా, నువ్వు జ్ఞాపకం చేసుకో అయ్యా, వారిని విడిపించయ్యా. ఇది సేవకునికి ఇచ్చినటువంటి బాధ్యత. మధ్యవర్తి ఉండి ప్రార్థన చేయాలి బిడ్డ. కొందరినైనా మీరు అగ్నిలో నుంచి లాగినట్టు వారిని లాగండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, అగస్టిన్ అనే ఒక సేవకుడు తన తల్లి అయినటువంటి మేనిక, అప్పటికే వివాహం చేసింది తల్లి, మరో వివాహం కాదనుకుంటే వివాహం చేసుకున్నాడు. మేనిక దేవుని బిడ్డ, పిల్లడు కూడా దేవుని కుమారుడే, కానీ వాక్యానుసారం జీవించట్లేదట. పచ్చి తాగుబోతుగా చెప్పిన తల్లి ఎన్నిసార్లు వినప్పుడు తల్లి దేవుని ముందు నిలబడేది, అయ్యా నా కుమారుడు నశించిపోతున్నాడయ్యా, నా కుమారుడి కొరకు నేను ప్రార్థన చేస్తున్నానయ్యా, ఇదిగో నాయనా నేను చేసిన పెళ్లి కాదనుకుంటే రెండో పెళ్లి చేసుకున్నాడయ్యా, అయ్యా లోకమంతా తిరుగుతున్నాడయ్యా, పాపములో పడిపోయాడయ్యా, ఒకవేళ వాడు కనుక నశించి చనిపోతే తండ్రి వాడు ఆరని అగ్నిలో ఉంటాడయ్యా, ఎలాగైనా తప్పించయ్యా, సంరక్షకుడు లేకపోవడం చూసి నువ్వు ఆశ్చర్యపడిపోతున్నావయ్యా, ఇదిగో నా కుమారుని ప్రభా నీ యొద్దకు తీసుకొని వస్తున్నానయ్యా అని ఆమె ఎన్ని దినాలు ప్రార్థన చేసిందో తెలుసా? 13 సంవత్సరములు మేనిక తన కుమారుని కొరకు కన్నీటితో ఉపవాసంతో ప్రార్థన చేస్తే ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటంటే, నా తల్లి నా కొరకు చేసినటువంటి కన్నీటి ప్రార్థనను బట్టి నా ఆత్మ దేవుని యొద్దకు కొట్టుకొని పోయింది తన ప్రవాహంలో. నేను ఈరోజు రక్షణ పొంది ఎక్కడైతే రెండో వివాహం చేసుకున్నానో ఆ వివాహాన్ని వదిలిపెట్టాను, ఎక్కడ నేను పడిపోయానో అక్కడి నుంచి నేను ఆత్మను తీసుకుని దేవుని దగ్గరికి పట్టుకొచ్చినాను. హల్లెలూయా. అగస్టిన్ యొక్క సాక్ష్యం దైవ సేవకుడిగా మార్చబడ్డ కారణం ఏంటంటే, తల్లి అనేటువంటి మేనక ఆ కుమారుని కొరకు కన్నీటితో ప్రార్థన చేసిందండి. మధ్యవర్తిగా ఒకడు లేకపోవడం చూసి నేను ఆశ్చర్యపడిపోతాను. ప్రియ దేవుని బిడ్డ, నీ సాక్ష్యం అలాగే ఉండకూడదు. నా బిడ్డ కొరకు ప్రార్థన చేయి, నా కుమారుని కొరకు ప్రార్థన చేయి, మా తల్లి కొరకు ప్రార్థన చేయి. మరి నువ్వేం చేస్తావు? ఉండవా మధ్యవర్తిగా నీ కుమారుని రక్షణ కొరకు ప్రార్థన చేయవా? అక్కర్లేదు మాకు. రేపటి రోజున ఇచ్చిన కుమారుని దేవుడు అడుగుతాడు, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అంటూ అడిగినగా నీ కుమారుడేడి? నేను వచ్చినాను అయ్యా, నేను ప్రతి వారం చర్చిపోయేదాన్ని,
కొన్ని నాకు తెలియదయ్యా నా భార్య గురించి, నాకు తెలియదయ్యా నా భర్త గురించి, నాకు తెలియదయ్యా నా బిడ్డల గురించి అంటే తప్పకుండా దేవుడు నిలబెట్టి అడుగుతాడు. వాక్యం చెప్తుంది, మధ్యవర్తిగా ఉండు. నీ భర్త నశించిపోతు నువ్వేం చెప్తున్నావు, నీ కుమారుడు నశించిపోతు నువ్వేం చెప్తున్నావు, సరిలో తీసుకురా దేవుని దగ్గరికి. అంతమంది మధ్యవర్తులు నుండి ప్రార్థన చేస్తే వారందరినీ రక్షించినట్టండి దేవుడు. ఈరోజు నువ్వు మధ్యవర్తుల నుండి ప్రార్థన చేస్తే నీ కుటుంబాన్ని దేవుడు రక్షించడా? కొందరు నేను మీరు అగ్నిలో నుంచి లాగినట్టు లాగుడి. ఆ రోజు చచ్చిపోయిన తర్వాత నువ్వు ఏడిస్తే లాభం లేదు, కానీ చచ్చిపోకముందే ప్రభు పాదాలు పట్టుకొని ఏడవా. హల్లెలూయా, హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం. చూడండి, నా మాట అగ్ని వంటిది కాదా, చూడు బండలు బద్దలు చేయు సుత్తె వంటిది కాదా. అగస్త్యుని హృదయం కఠినంగా ఉన్నది, కానీ వాక్యం చెప్తుంది నా మాట సుత్తె వంటిదే. దేవుని పాదాలు పట్టుకొని మధ్యవర్తిగా తల్లి ప్రార్థన చేసినప్పుడు మోడు మారినటువంటి హృదయాన్ని తన వాక్యం అనే సుత్తతోని ఆ హృదయాన్ని పగలగొట్టాడు. వాక్యము సుత్తే, ఆ వాక్యము అగ్ని వంటిది. అగ్నిలో నుంచి లాగాలంటే దేవుని వాక్యమే అగ్ని. అగ్నిలో నుంచి తప్పిస్తుంది బిడ్డ. అది అగ్ని అయితే నా దేవుని మాట దహించు అగ్ని. ఏప్రిల్ రాసిన పత్రిక ఏప్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయంలోనికి రండి. చివరి మాటలో ఉంటుంది. ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం చివరి వచనం 29వ వచనం. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయడము. ఏలైనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. కొట్టు, గట్టి కొట్టు. అది ఆరని అగ్ని అయితే నా దేవుడు దహించు అగ్ని. ఆ అగ్నిలో నుంచి విడిపించాలంటే మధ్యవర్తిగా నువ్వు ప్రార్థన చేస్తే దహించు అగ్ని ఎంటర్ అయిపోయాడు. నా కుమార్తె ఇన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తుంది, నా కుమారుడు ఇన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తా ఉన్నాడు. నా కుమారుడు ఇగో దహించు అగ్ని, నేనైతే మండుచున్న అగ్ని నుంచి విడిపిస్తా. సంగమా, నీ పిల్లలు నశించిపోతుంటే నువ్వు చూస్తూ ఊరుకోకూడదు. నీ భార్య నశించిపోతుంటే, నీ భర్త నశించిపోతుంటే నువ్వు చేయవలసిన పని ఎంత గుర్తేనా? దహించు అగ్ని ఒకడున్నాడు, ఆయనకు మొరపెట్టు. అయ్యా, ఆ మండుచున్న అగ్నిలోనికి ఆహుతైతే నా కుమారుని విడిపించేవాడు లేడయ్యా, ఆ కుమార్తెని విడిపించేవారు లేరయ్యా. కానీ నీ మాట సుట్ట వంటిదయ్యా. ఆ మూడు బలటువంటి హృదయాన్ని పగలగొట్టయ్యా. నా కుమారునికి రక్షణ దయచేయ్యా, నా కుమార్తెకు నువ్వు రక్షణ దయచేయి. అప్పుడు ఏం చేద్దాం తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే, చూడు, కృపచేతనే మీరు రక్షించబడి ఉన్నారు. ఇది దేవుని వరమే. చూసారా? నువ్వు నీ భర్త కొరకు, నువ్వు నీ కుమారుని కొరకు, నువ్వు నీ కుమార్తె కొరకు రక్షణ లేకపోతే నువ్వు చేయవలసిన పని ఏంటంటే వాళ్ళను కొట్టడమో, వాళ్ళను తిట్టడమో, వాళ్ళను నానా మాటలు అనడమో కాదా? ప్రార్థన చేయి. నీ కుమారుని కొరకు, నీ భర్త కొరకు, అందరి ఎవరైతే ఉన్నారో వారిని తీసుకురా ప్రభు దగ్గరికి. అయ్యా, ఇవో నా బిడ్డలయ్యా, నా కుటుంబమయ్యా, నా బంధువులయ్యా రక్షణ లేక నశించిపోతున్నారయ్యా. వారు నశించిపోవడం నీకు ఇష్టము లేదయ్యా. వారు ఎలాగోలాగా తప్పించు. ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాం? 10 నిమిషాలు ప్రార్థన, 20 నిమిషాలు ప్రార్థన సరిపోయిందా? ఎంతమంది నీ కుటుంబంలో, నీ బంధువులు రక్షణ లేక నశించిపోతా ఉన్నారు? వారి కొరకు నువ్వు ప్రార్థన చేయవా? వారి కొరకు నువ్వు ప్రార్థన చేయి, దేవుడు వారిని రక్షిస్తాడు. రండి, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 24వ వచనం 25వ వచనం. దానియేలు గ్రంథం. రాజు అగు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముతో లేచి, చూడండి, నేను 3 మనుషులను బంధించి
పడవేస్తుంది కదా, ఈ అగ్నిలో పడవేస్తుంది కదా అని తన మంత్రుల నడుదనేమో అడిగాను. వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చింది. చూడండి, వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చింది. అందుకు రాజు నేను నలుగురు చూడండి, అందుకు రాజు నేను నలుగురు మనుష్యులను బంధకములు లేక చూడండి, అగ్ని అనే మాట అండర్లైన్ చేసుకోండి. అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. నాలుగవ వాని రూపం దేవతల రూపమును పోలి ఉందని వారికి ప్రత్యుత్తరము ఇచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. రాజగు నెబుకద్నెజరు చక్రవర్తి, నేను పెట్టిన ప్రతిమకు పూజించాలి కానీ పూజించని ఈ సమయంలో వారిని అగ్నిగుండంలో పడవేడిన ఒక శాసనం, అలాంటి శాసనం రానే వచ్చింది. శద్రకు మేషకు అబేద్నెగోలు యవ్వనస్తులు బిడ్డలు, దేవుని వాక్యములకు లోబడినటువంటి బిడ్డలు బబులోను అనే చెరలో ఉన్నారు. భయపడకుండా, రాజా నీవు పెట్టిన ఈ బొమ్మ, నీవు పెట్టిన ఈ విగ్రహము మేము దీనికి సాగిలపడమయ్యా. మా దేవుడు మమ్ములను రక్షించేందుకు సమర్థుడు. ఈ విషయము తెలిసినటువంటి ఆ శద్రకు మేషకు అబేద్నెగోను వారు ప్రార్థన చేసిరి. చదవండి ఆ మాట కూడా. 3వ అధ్యాయం 17వ వచనం. 3:17 మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్ములను తప్పించుటకు రక్షించుటకు అతడు సమర్థుడు. చూసారా, అయ్యా మా దేవుడు మమ్మల్ని రక్షించేందుకు సమర్థుడయ్యా, మమ్మల్ని విడిపించేందుకు సమర్థుడయ్యా. ఇదిగో నాకంటే ముందుగా నీకు ఒక దూతను పంపించుచున్నానని వాక్యం సెలవిస్తుందయ్యా. మమ్మల్ని రక్షించేందుకు తన దూతను పంపిస్తాడయ్యా. మాతో పాటు మా కంటే ముందుగా ఈ మండుచున్న అగ్నిగుండములు ఆ దూతను పంపించాడు. రాజా, మండుచున్న అగ్నిగుండం నుంచి తప్పించినటువంటి దేవుడు రేపు మండుచున్న అగ్నిగుండం నరకంలో ఉంది, మండుచున్న అగ్నిగుండం పాతాళంలో ఉంది. దానిలో నుంచి తప్పించాలంటే మధ్యవర్తిగా ఉండి నువ్వు ప్రార్థన చేయి. మధ్యవర్తిగా ఉండు, లే ప్రార్థన చేయి. ఆదివారం వస్తే ప్రార్థన జ్ఞాపకము రాదు, ఉపవాస ప్రార్థన అంటే జ్ఞాపకము రాదు. ఈరోజు 2 నీ చేతుల్లో పెట్టాడు. నీ బిడ్డ కొరకు, నీ కొడుకు కొరకు నువ్వు ప్రార్థన చేయడం నేర్చుకో. ప్రభా, ఈరోజు నా బిడ్డ నీ పాదల చెంతకు తెస్తున్నానయ్యా. ఎలాగైనా ప్రభా వాడు రక్షణ పొందే వరకు నువ్వు వదిలిపెట్టదు. నీ కుమార్తె రక్షణ పొందేంత వరకు నువ్వు ప్రార్థన వదిలిపెట్టదు. చచ్చిపోయిన తర్వాత నువ్వు ఏడిస్తే లాభం లేదు బిడ్డ. వాడు చావక ముందే ఏడవాలా. నా బిడ్డకు రక్షణ లేదయ్యా, కన్నీళ్ళు విడువా, కన్నీళ్ళు విడువా. చచ్చిపోయినాక ఏడ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. చావక ముందు ఏమైపోయింది? ఆ ఏడుపు మొదలు ఏడవలేవా దేవుని దగ్గర? అగస్టిన్ కొరకు తన తల్లి వేదిక ఏడ్చింది కదా, నా బిడ్డ, నా కుమారుడయ్యా నశించిపోతున్నాడయ్యా, వాడిని ఎలాగైనా రక్షించునయ్యా. ఒక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. మీరు ఇర్మియా గ్రంథంలోనికి రండి. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయంలోనికి రండి. ఇర్మియా గ్రంథం చివరిగా ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. 22వ అధ్యాయం 10వ వచనం. చనిపోయిన వాని గురించి ఏడవవద్దు, వాని గురించి అంగలార్చవద్దు, వెళ్ళిపోవచ్చున్న వాని గురించి బహురోదనము చేయుడే. వాడు ఇకను తిరిగిరాడు, తన జన్మభూమిని చూడడు. చూడండి, వాక్యం సెలవిస్తుంది. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత నువ్వు ఏడవడం నాకు ఇష్టం లేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ చనిపోయిన వ్యక్తికి మారు మనస్సు రక్షణ పొందినట్టుంటే తప్పకుండా పరలోక రాజ్యం ఉంది. ఒకవేళ మారు మనస్సు రక్షణ లేక ఆ వ్యక్తి చనిపోయినట్టుంటే వాని కొరకు నరకము సిద్ధంగా ఉంది. ఇక వాని గురించి నువ్వు
ఏడవకు, మరలా ఇప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాడు. నీ ఇంట్లో చావ సిద్ధమైన ఒక బిడ్డ కావచ్చు, చావ సిద్ధమైన ఒక కుమారుడు కావచ్చు. ఇదిగో వాని కొరకు మీరు బహుగా అగులార్చుడి. వాడు చచ్చిపోతాడు, మరలా వాని వల్ల వీడు కూడా చచ్చిపోతాడు. వీడు చచ్చిపోతే ఎక్కడికి పోతాడు తెలుసా? నరకానికే. అందుకే బైబిల్ వాక్యం సెలవిస్తుంది, కొందరు నేను మీరు అగ్నిలో నుంచి లాగుడి. చావుక ముందు ఏడవడం నేర్చుకోండి. కుమార్తె కొరకు మనం ఏడవం. కొందరి జీవితాలు ఎలాగుంటాయంటే, నేను అందరిని అనదలుచుకోలేదు కానీ, ప్రేమికుడట ప్రేమకు దూరం అయ్యిందని పనికి మాలింది ఏడుతుంది. ప్రేమించే ప్రేమికుడు దూరమైంది అని చెప్పేసి వాడు వీడు ఏడుస్తూ ఉంటాడు ఇద్దరు. నువ్వు దేనికోసం ఏడుతున్నావు? చచ్చిపోయిన ప్రేమ కొరకు ఏడుతున్నావు కదా. నిజమైనటువంటి ప్రేమించే ప్రేమలో ఒక ప్రభు ఉన్నాడు కదా, నువ్వు ఆయన దగ్గర ఏడవట్లేదు కదా. చాలామంది ఉన్నారు ఇలా. అన్నిటికీ లెక్కలనే బిడ్డ దేవుడు అడుగుతాడు. ప్రేమించిన ప్రేమ విఫలమైపోయిందని చెప్పేసి ప్రేమికుడు దొరకట్లేడని ఏడుస్తున్నవే. నన్ను బావుగా ప్రేమించిన నా ప్రేమికురాలు ఏదని ఏడుస్తున్నవే. దాని గురించి నువ్వు ఏడవక. నువ్వు ఏడవలసింది ఒకటి ఉంది. ఈరోజు నా భార్య ప్రభా, నా భర్త తండ్రి, నా తల్లయ్యా, నా తండ్రయ్యా, వారికి రక్షణ లేక నశించిపోతుంటే, వారికి నరకము సిద్ధముందయ్యా, వారి కొరకు నేను మధ్యవర్తి ఉండి నీ దగ్గరనే ప్రార్థన చేస్తున్నానయ్యా. చేస్తావా? మధ్యవర్తి ఉండి ఈ రోజున ప్రార్థన చేయడం నేర్చుకో. నీ కుటుంబంలో ఎవరో కావచ్చు, నీ కుటుంబంలో రక్షణకు నశించిపోతున్న బిడ్డలు నీకు తెలియదా? తెలుసు, కానీ నువ్వు చేయలేకపోతున్నావు. నీ కుటుంబంలో పిల్లలు లేరా? మీ భర్తలు లేరా? మీ తల్లిదండ్రులు లేరా? వారి గురించి మీకు తెలుసు, కానీ మీరు ప్రార్థన చేయలేకపోతున్నారు. మీ ప్రయాసం ఎటుపోతా ఉంది. ఆ రోజు ఏడిస్తే దేవుడు కూడా ఓర్చుకోడు. నీకు సమయం ఇచ్చింది కదా బిడ్డ. బ్రతికుండగా ఎందుకు ఏడలేవు? నీ కుమారుని గురించి బ్రతికుండగా నీ కుమార్తె గురించి ఎందుకు ఏడలేవు? ఆ రోజు సమాధానం ఉందా నీ దగ్గర? కొందరిని నన్ను మీరు అగ్నిలో నుండి లాగినట్టు వారిని లాగండి. అది మన చేతులు పెట్టాడు దేవుడు. దేవునికి అసాధ్యం అంటూ ఏది లేదు. ఆయన వాక్యం అని సుత్తని పెట్టి ఆ మోడుబారిన హృదయాన్ని పగలగొట్టి వారిని ప్రభువులోనికి నడిపించుకుంటాడు. అందుకే ఎఫెసీ రాసిన పత్రిక 2:8 సెలవిచ్చింది కదా, నా కృప ద్వారానే నీకు రక్షణ కలుగుతుందని వాక్యం సెలవిచ్చింది. నీ వల్ల కలిగింది కాదా? నీ కొరకు ఒకడు ప్రార్థించాడు, నువ్వు ఏళ్ళ రక్షణ పొందావు. నీ కొరకు ఒక ఆవిడ ప్రార్థించింది, కన్నీళ్ళు విడిచి ఈరోజు నువ్వు రక్షణ పొందావు. నీ సొంత తెలివితో, నీ సొంత జ్ఞానంతో నువ్వు రక్షణ పొందలేవు, కానీ నీ గురించి ప్రార్థన చేసిన భక్తులు ఉన్నారు కాబట్టి దానిని బట్టి అంటాడంటే, ఆయన నా కృప ద్వారానే నీకు రక్షణ కలిగింది. కృప కొరకు ప్రార్థన చేయండి. ప్రభువా, నీ కృప దయచేయ, నీ కృప ద్వారా నా బిడ్డకు రక్షణ దయచేయ, నీ కృప కావాలి. కృప కొరకు ప్రార్థించే. ఇక్కడికి వచ్చి మనం సాక్ష్యం చెప్పుకుంటున్నాం తెగ, నా కుమారునికి రక్షణ లేదు. మరి నువ్వేం చేస్తున్నావు? నా కుమార్తెకు రక్షణ లేదు, నువ్వేం చేస్తున్నావు? ప్రియదేవుని బిడ్డ, ఈరోజు అబ్రహాం లోతు కొరకు తెలుసు, నరకంలో ఎలాంటి పరిస్థితి ఉంటుందో అబ్రహాంకు తెలుసు. కాబట్టి అయ్యా, నీతిమంతులు ఎంతమంది ఉంటే నువ్వు తప్పిస్తావయ్యా అన్నాడు. అయితే అబ్రహాము భలే ప్రార్థన చేశాడు, తెగించి ప్రార్థన చేశాడు. ఆ సమయంలో 2 పట్టణాలను నాశనం చేస్తున్నప్పుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతును తప్పించాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు కూడా మధ్యవర్తిగా ఈరోజు నుంచి కూడా నేర్చుకో. ప్రార్థన పెంచండి, ప్రార్థన పెంచండి. పనికి మాలిన నిద్ర వదిలిపెట్టు. కొంచెం తిండిపోతుంటారు, తిండికి ఎంత అంత సమయం ఇస్తారు. కొంతమంది తాగుబోతుంటారు, తాగుడికి ఎంత అంత సమయం ఇస్తారు. మందిరానికి రమ్మంటే మందిరానికి సమయం లేదంటారు, ప్రార్థనలో కూర్చున్నట్టు ప్రార్థనకు సమయం లేదంటారు. నువ్వు చేసే ప్రార్థన ఒక వ్యక్తిని రక్షిస్తుంది బిడ్డ. నువ్వు చేసే విజ్ఞాపన ప్రార్థన ఒక మనిషిని రక్షిస్తుంది. మర్చిపోకూడదు. ప్రార్థనకు సమయం ఏంటి? దేవుని సన్నిధిలో మోకరిల్లండి, ప్రభువుని అడగండి. ఈరోజు నాతో సూటిగా మాట్లాడావయ్యా. అయ్యా, నిజమే, నా చేతిలో నువ్వు ప్రార్థనని ఒక ఆయుధం పెట్టావు ప్రభా, నేను ప్రార్థన చేస్తాను ఈ రోజు నుంచి అని
ఎందరైతే మీరు అంటారో మీరు మోకాళ్ళ మీదకి రండి. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరూ కూడా మోకరించుదాం. మోకాళ్ళ మీదకి రండి, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మోకాళ్ళు వేయండి, అడగండి. నీ చేతిలో ఉన్న ఆయుధంను వదిలిపెట్టుకోకు. 2 నిమిషాలు నేను ప్రార్థన చేస్తా. నీ ఆయుధం నీ చేతిలో నేను వాక్యం సెలవిచ్చింది. ఎందుకన్నాడు? కొందరినైనా మీరు రక్షించులే. మోకరించు, మోకరించు. 2 చేతులు పైకెత్తో. చచ్చిపోయిన తర్వాత నీ కుమారుడు గురించి, నీ కుమార్తె గురించి ఏడవడం కాదు. చావక ముందు ఏడవడం నేర్చుకో ప్రభు దగ్గర. చావక ముందే ప్రభు దగ్గరికి తీసుకురాయ్యా, నేను మధ్యవర్తిగా నా కుమారుడు కొరకు ప్రార్థన చేస్తున్నాయా, నా కుమార్తె కొరకు మధ్యవర్తిగా ప్రార్థన చేస్తున్నాయా. కొందరు నేను మీరు అగ్నిలో నుంచి లాగినట్టు లాగున్నావు ప్రభు. రక్షణ కొరకు ఏడు. నీకు తెలుసు నీ భర్తకే రక్షణ లేదు, నీకు తెలుసు. నీ యొక్క భార్యకు రక్షణ లేదని నీకు తెలుసు. చెయ్యవు, చెయ్యవు. ఈ రోజు నుంచి నేను నేర్చుకో. ప్రార్థన చేస్తున్నా. పరిశుద్ధుడైన మా తండ్రి, అయా మోకరించిన ప్రియ బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. కొందరినైనా మీరు అగ్నిలో నుంచి లాగినట్టు లాగుడని సెలవించిన ప్రభా. అయా మేనిక అగస్టిన్ కొరకు ప్రభా 13 సంవత్సరములు ప్రార్థించింది ప్రభా. తన కుమారుని మధ్యవర్తిగా తీసుకొచ్చింది నీ దత్తకు ప్రభా. కన్నీటితో ప్రార్థన చేసింది ప్రభా. నువ్వు రక్షించవయ్యా. లోతు కొరకు తెగించి ప్రార్థన చేశాడయ్యా మధ్యవర్తిగా. అయ్యా ఎలాగైనా ఇదిగో లోతు కుటుంబాన్ని రక్షించమని చెప్పేసి నీ వాక్యం సెలవిచ్చింది ప్రభా. ఈరోజు మేము కూడా ప్రభా మా కుటుంబంలో, మా బంధువులు, మా బంధుమిత్రులు ఎంతో మంది రక్షణ లేదు ప్రభు. అయ్యా వారు నశించి చనిపోతే ప్రభా వారికి నరకం సిద్ధం ఉన్నాను ప్రభా. దాని నుంచి తప్పించడానికే మధ్యవర్తిగా తీసుకొచ్చి ప్రార్థించమను. పరిశుద్ధమైన మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు తండ్రి. నీ ప్రియ పిల్లలతో సూటిగా మాట్లాడు. నీకు